క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకు ఏదైతే భారం ఉందో, ఏదైతే ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, గుండు బరివెక్కిన పరిస్థితులు ఏదైతే ఉన్నావో, నీలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేక నీ యొక్క హృదయం భారం అయిపోయిందా, నీ యొక్క శ్రమ భారం అయిపోయిందా, నీ పరిస్థితి భారం అయిపోయిందా, ఎలాంటి భారమైనా సరే దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నీ భారం దేవుడి మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడని. దేవుని స్తోత్రం అండి. మన దేవుడు మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. నీకే బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా, నీలో నువ్వు అధైర్యపడుతున్నావా, మదన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఈ భారం నేను ఎవరికి చెప్పుకోవాలి, చెప్పినా ఎవరు ఆదుకుంటారని చెప్పేసి నీలో నువ్వు మరి కలవరపడుతున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏదైతే భారంగా అనుకుంటున్నావో, ఏ విషయం అయితే భారమై బాధపడుతూ కృంగిపోతున్నావో, అది దేవుడి మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. కాబట్టి ఎవరు నిన్ను ఆదుకున్నా ఆదుకోపోయినా, ఎవరికి నీ కష్టం చెప్పినా చెప్పకపోయినా, నీ దేవుని మీద నువ్వు ఆధారపడు, నీ దేవుని మీద నువ్వు ఆనుకొని ప్రతి భారం ఆయన మీద మోపు. దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే సహాయం పొందుకో. రీతిగా దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేసి నేను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియపరలోక తండ్రి యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారికి ఏదైతే భారం ఉందో, ఏ కష్టమైతే ఉందో ప్రభా, వారు ప్రార్థించి ఆ భారం మీద మోపి నీ చేత ఆదుకునబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.